తెలుగు వ్యాకరణము. కింది పద్యానికి ఘన విభజన చేసి ఏ పద్యపదమో రాయండి. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పనాగ నత్యంత. ఇప్పుడు దీనికి ఘన విభజన చేసి ఇది ఏ పద్యపదమో రాయాలి. ఎంతయు, ఇక్కడ ఏ పక్కన 0 ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. తా అంటే లఘువు, యు అంటే లఘువు. వృద్ధులై, ఇది దాకు దూకు దావతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. లై అంటే ఐకారం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. తమకు అంటే తా అంటే లఘువు, మా అంటే లఘువు, కు అంటే లఘువు. నీ ఒక, నీకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, ఓ అంటే లఘువు, కా అంటే లఘువు. రెండవ, రూకు 0 ఉంది కాబట్టి గురువు, డా అంటే లఘువు, వా అంటే లఘువు. తెప్ప, పా అనేది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ద్విత్వాక్షరం లఘువు అవుతుంది. నాగ, నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, గా అంటే లఘువు. నత్యంత, త్యంత అనేది 2వ లైన్లోకి వెళ్తుంది. ఇక్కడ త్యా అనేది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి నా అనేది గురువు అవుతుంది. ఇప్పుడు విభజించాలి. ఇది గురువు, లఘువు, లఘువు అంటే భగనం. గురువు, లఘువు, గురువు అంటే రగనం. లఘువు, లఘువు, లఘువు అంటే నగనం. గురువు, లఘువు, లఘువు అంటే భగనం. గురువు, లఘువు, లఘువు అంటే భగనం. గురువు, లఘువు, గురువు అంటే రగనం. లఘువు, గురువు అంటే వగనం. ఇప్పుడు ఇది బరణబ బరవ, బరణబ బరవ అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఏ పద్యపదం అవుతుంది? బరణబ బరవ అంటే ఉత్పలమాల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.